కరోనా వైరస్ ప్రపంచ మానవాళితో ఓ ఆట ఆడుకుంది. ఆ తర్వాత వచ్చిన వేరియంట్లు మనల్ని వదిలిపెట్టలేదు. ఎప్పుడు ఏ వైరస్ ఏ రూపంలో దాడి చేస్తుందో అన్న భయం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు మరో కరోనా వేరియంట్ ఆందోళన కలిగిస్తుంది. కోల్కతాలో ఓ మహిళకు కొత్త వేరియంట్ సోకిందని నిర్ధారణ అయింది. ఈ వార్తతో దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి వచ్చిందనే ఆందోళన మొదలైంది. ఆ మహిళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? హ్యూమన్ కరోనా వైరస్ HKU1 ఎంతవరకు ప్రమాదం? సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మహమ్మారిగా మారుతుందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? డీటెయిల్డ్గా ఆ అంశాలన్నీ తెలుసుకుందాం ఈ కథనంలో. ప్రపంచవ్యాప్తంగా కొత్త రకాల వైరస్లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో కరోనా వైరస్, దాని తర్వాత వచ్చిన కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని కుదిపేశాయి, మానవాళిలో భయాన్ని పెంచాయి. తాజాగా భారతదేశంలో మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. కోల్కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ HKU1 ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైరస్ కారణంగా బాధిత మహిళ 15 రోజులు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడింది. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్లో ఉంచి వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆమె పరిస్థితిని నిలకడగా ఉందని తెలుస్తోంది. HKU1 అనేది కరోనా వైరస్లోని బీటా కరోనా వైరస్ హాంకోనెన్స్ రకానికి చెందిందని, ఈ వైరస్కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్స్ ఏమీ లేవని చెబుతున్నారు. HKU1 సాధారణ తేలికపాటి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. ఇది మహమ్మారి రూపం దాల్చే అవకాశాలు తక్కువ. హ్యూమన్ కరోనా వైరస్ HKU1ను హాంకాంగ్ పరిశోధకులు 2004లోనే గుర్తించారు. ఇది కూడా సోర్స్ మెర్స్ కోవిడ్-19 లాంటిదే. అయితే ఊపిరితిత్తుల్లో చేరితే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని, అందుకే ఈ వైరస్తో ప్రమాదమే అని అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధకత తక్కువ ఉన్న వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు, క్యాన్సర్ రోగులకు ప్రమాదం. అలాగే ఆస్తమా, క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్న వారికి కూడా ప్రమాదమే. డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్న వారిపై దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. వీరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చి హాస్పిటల్లో చేరాల్సిన అత్యవసర పరిస్థితి తలెత్తే ఛాన్స్ ఉంది. HKU1 కరోనా వైరస్ సోకిన వారిలో ముక్కు కారటం, జ్వరం, ముక్కు దిబ్బడ, సైనస్, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి ఇలాంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే బ్రాంకైటిస్, న్యూమోనియాకు దారితీయవచ్చు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. డోర్ హ్యాండిల్స్, ఫోన్లు, టేబుల్స్ వైరస్ జీవించి ఉంటుంది. అయితే రోగి తాకిన వస్తువులను శానిటైజ్ చేయకుండా మరొకరు తాకితే వ్యాధి కంపల్సరిగా సోకుతుంది. కోవిడ్-19 సమయంలోని తీసుకున్న జాగ్రత్తలే HKU1 వ్యాప్తిని నివారిస్తాయి. అందుకే మాస్క్ ధరించాలి. చేతులను సబ్బు నీటితో 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మోచేతిని అడ్డు పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి. హ్యూమన్ కరోనా వైరస్కు టీకా కానీ నిర్దిష్ట చికిత్స కానీ లేవు. అందుకే HKU1 కోసం ప్రత్యేకమైన టీకా కానీ ఔషధం కూడా లేవు. సాధారణ జలుబు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో వాటినే పాటించాలి. బాగా విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు తాగడం, పండ్ల రసాలు, పోషకాహారాన్ని తీసుకోవాలి. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే లేదా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. HKU1 వైరస్ కొత్తదైనా ప్రస్తుతానికి ఇది మహమ్మారి స్థాయికి చేరుకునే అవకాశాలు లేవు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వీరిని కూడా నిరోధించవచ్చు.